హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో గాంధీ చూడండి ఎలాగున్నారో, సూపర్ ఉంది కదా. అలాగే ఫ్రెండ్స్, ఇది గాంధీ హాస్పిటల్ అంట. ఇక్కడ ఎవరైనా దిగాలనుకుంటే గాంధీ అని చెప్పని దిగేస్తారు. ఇక్కడ నాకైతే ఫస్ట్ టైం చూస్తానంటే హైదరాబాద్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే నేను రోడ్డు మీద ఉండి వాయిస్ ఇస్తున్నా, వెహికల్స్ సౌండ్ వస్తున్నాయి. ప్లీజ్ ఏమనుకోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేమైతే బాట్ సింగారం కాడ ఉన్న ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడండి, కానీ బాట్ సింగారం అన్ని టికెట్ అయితే తీసుకోవద్దండి దయచేసి. ఎందుకంటే మేము కూడా గజిబిజి వెనక్కి ముందుకి తిరిగాము దిగి బస్సులు. అలా కాదండి, బాట్ సింగారం ఫ్రూట్ మార్కెట్ అని చెప్పని టికెట్ తీసుకోండి, మిమ్మల్ని దించుతారు. నల్లగొండ వెళ్ళే రూట్ మీద ఉందన్నమాట, రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉంది. ఇదైతే మనకి వ్యవసాయ మార్కెట్ అని ఉంటుందని బోర్డు ఒకటి కనపడుతుంది. అయితే ఫుల్ వీడియో అయితే దిగలేదు నేను. అక్కడైతే బొప్పలు అమ్ముతున్నారు, ఇక్కడైతే దానిమ్మకాయలు అమ్ముతున్నారు. కానీ మాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ వేలంపాట అయితే వేస్తున్నారండి. మేము అనుకున్నాం వేలంపాట అంటే మనం ఎలా కొనగలం, మనం లో బడ్జెట్ వాళ్ళం, ఇంత వేలంపాట అంటే వేల కొద్ది పాడతారు ఎలాగ ఏంటి అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడ అడిగితే అటు బాక్సులు వేరే ఉంటాయమ్మా, బాక్సులు ఎక్కడ తీసుకుని ఇది వేలంపాట అని చెప్పాను. సరే అని చెప్పని అటు లోనికి వెళ్తే ఏమో వేలంపాట, ఇక్కడ బయట కనపడుతున్నాయి ఉన్న బాక్సులు అవి వాళ్ళు రేటు బట్టి చెప్తారు. అక్కడ కూర్చొని మనకి కాయలు వద్దు పెడుతున్నారు, రెండు బాక్సులు వేస్తున్నారు. ఇక్కడ కూడా అది జరుగుతుంది అన్నమాట. బాక్స్ లెక్క కొనుక్కునే వాళ్ళు బాక్స్ లెక్క కొంటున్నారు, వేలంపాటలా కొనే వాళ్ళు వేలంపాటలా కొంటున్నారు ఏంటి అంటే. సన్నకారు రైతులు, సన్నగారు వాళ్ళు కూడా ఉంటారు, అంటే చిన్న చిన్నగా అమ్మే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అన్నమాట. మేమైతే ఏం తీసుకున్నాం చూడండి, సీతాఫలకాయలు. అందరూ సీతాఫలకాయలు వచ్చాయని చెప్పారు. చూడండి, సీతాఫలకాయ వచ్చేసినాయి. మనకి శీతాకాలం రాకుండా సీతాఫలకాయ వచ్చేసినాయి. ఇవి పండ్లు అనుకున్నాను, ఇంత పండ్లు ఎలా వస్తాయి అని చెప్పని అడిగాను. పండ్లు కదమ్మా, ఇవి కొద్దిగా ముగ్గడానికి వస్తున్నాయి, ఇవి 2 రోజులు అయితే మీకు ముగ్గిపోతాయి అని చెప్పన్నారు. సరే అని చెప్పిన, అదే మాకు పండ్లే కావాలని చెప్పన్న. పండ్లు అంటే మీరు ఇంటికి వెళ్ళేసరికల్లా పిప్పి అయిపోతాయి, మీరు అమ్మరు, లాస్ట్ వస్తుంది, మొత్తం పారిపోయాల్సి వస్తుంది. ఇలాగే తీసుకెళ్ళి మనం పండుకున్నాక పండు అవన్నీ అమ్ముకోవాలని చెప్పన్నారు వాళ్ళైతే. సరే అని చెప్పని అందరు తీసుకున్నారు. కానీ బాక్సులు మేము ఒక బాక్స్ తీసుకున్నాం. మేము ఒకటి తీసుకుంటే అందరు 2 బాక్సులు తీసుకుంటున్నారండి. ఇక్కడైతే సీతాఫలకాయలు అయితే ఇక్కడ ఇటు సైడ్ ఏమో మామూలుగా బాక్స్ లెక్క అమ్ముతున్నారు, అటు సైడ్ ఏమో వేలం పాటేస్తున్నారు. అసలు మామూలుగా లేదండి ఇక్కడైతే. అలాగే పైనాపిల్ ఉందంట. మేమైతే పైనాపిల్కి వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఇది చూస్తాం సరిపోయింది. కాయలు ఎవరు ఏం కొంటున్నారు ఏంటి అని, మనం ఎలా కొనాలి ఏంటి అని. ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదండి మార్కెటింగ్కి ఫ్రూట్స్ అమ్ముదామని వచ్చాం. ఎందుకంటే భూచక్రగడ్డ ఏమో బేరం కావట్లేదు, అలాగే టాయ్స్ చూస్తే టాయ్స్ కూడా అవ్వట్లేదు. మేము లైట్ టాయ్స్ అని తీసుకొచ్చాం కదా, అవి అయితే ఇంకా బేరం పెట్టలేదు, ఎందుకంటే సాగట్లేదు. కాబట్టి మా అక్కలు ఒక చిన్న టాయ్స్ మీద ఏమొస్తాయని మా అమ్మ అంది, మీరు ఈ లోపల వెళ్ళి మీరు ఫ్రూట్స్ తెచ్చుకోండి బుజ్జ, గిరాకీ కావట్లేదు కాబట్టి భూచక్రగడ్డ అని చెప్పింది. సరే అని మేమైతే ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చి ఫ్రూట్స్ తీసుకొని ఇంకా వెనకైతే వచ్చేస్తాం, మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. మా ఇంటికి ఆయన 25 కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇది. ఇక్కడ చూడండి, చేపలు అయితే అమ్ముతారంటే పచ్చి అమ్ముతారు. మనకి అలాగే మనకి దగ్గరుండి మనం ఫ్రెష్గా చేపని కట్ చేయించుకొని మన ఫ్రై చేయించుకొని తినొచ్చు, అలా ఉంటుంది అన్నమాట. ఇది మా అన్నయ్యకి తెలుసు అంటే ఈ ఏరియా, నాకు తెలీదు, మేము ఎప్పుడు రోడ్డు మీద చూడటమే. ఇక్కడైతే ఇది మన ఒక టూరిస్ట్ ప్లేస్ అనుకోవచ్చు, అంత బాగుంటుందండి. చూడడానికి చాలా బాగుంటుందంట. ఇప్పుడు జలపాతం వస్తుంది చూడండి. ఇంకోండి, ఇది చెరువు అండి. అందరూ కాలువ ఏమో అనుకుంటారు కదా, కాదండి, ఒక చెరువుకి అలా వంతుని కట్టారనమాట. అక్కడ వాటర్ చూడండి, అది నిండిపోయి వస్తుంది. దీని నుంచి ఒక చిన్న కాలువ కూడా ఉంది. ఇక్కడ చాలామంది కార్లో వచ్చేవాళ్ళు, బైక్ మీద వచ్చేవాళ్ళు ఆగి ఇక చుట్టుపక్కల పల్లెలు ఉంటాయి కానీ చిన్న చిన్న గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ ప్లేసు వాటర్ రాకపోయినా చాలా బాగుంటుంది అండి. ఇక్కడ అయితే వాటర్ లేనప్పుడు కూడా నేను చూసాను, చాలామంది ఇక్కడ ఉంటున్నారు కూడా. మీరు కూడా వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నాయి అనేది. నాకైతే బస్సులో ఉన్నాం కాబట్టి అంత క్లియర్గా రాలేదు, ఏమనుకోకండి. మేమైతే ఇంకా మా అమ్మ దగ్గరికి వచ్చాక కాటాలు తీసుకోబుజ్జి అలా అమ్ముతారు అని చెప్పింది. మరి ఏం చేద్దామంటే వచ్చిన కాట ఒకటి తీసుకోబుజ్జా అని చెప్పింది. సరే అని చెప్పి మేము కాటాకైతే వచ్చాం. కానీ ఇక్కడ 2 రకాల కాటాలు ఉన్నాయండి. అంటే ఒకటేమో ఇలాగ పెట్టే కాటాలు, ఇంకొకటేమో నెంబర్ల కాట, ఇంకొకటి ఏదో చేతి కాట అంటే మన చేతితో పట్టుకుంటే అటు ఇటు తూగిద్ది కండి తుల అని ఆ కాట. అదైతే మన వల్ల కాదు, మనకు రాదు అది పెట్టడం. ఇది బెటర్ రాయేసి కాయలు వేసి వచ్చి తూగిద్దో లేదో తెలిసిపోయింది. మన కూరగాయల కొట్టుగా చూస్తాం, అది తెలియదు మనకి అని చెప్పాను. మేమైతే ఈ కాట తీసుకున్నాం. ఈ కాట అయితే చాలా బాగుందండి, ఎందుకంటే ఇక్కడ రాయి వేసి అక్కడ కాయలు వేస్తే కేజీ అని అర్థమైపోద్ది, 1/2 కేజీ అని, అందుకోసం అన్నమాట. ఇంకోటి
అంకుల్ అయితే మనకు కాటకున్నాక అంకుల్ షెడ్ చేసి ఇస్తున్నారు అనమాట. ఏమనుకున్నా మామూలుగా తీసుకుని వెళ్ళిపోయి మనం మామూలుగా జోకేయటం అనుకున్నా కాదండి, షెట్టింగ్ చేయాలన్నమాట. వాళ్ళు షెడ్ చేసి ఇస్తున్నారు మనకైతే కాటని. అటువంటి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పని చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మాకు కాటా వచ్చేసి 900 పడిందండి. కాట రాళ్ళతో మొత్తం కలుపుకొని మాకు కాట మొత్తానికి రాళ్ళతో కలుపుకొని మాకు 1230 రూపాయలు పడింది మొత్తానికైతే. మేము ఏమేమి రాల్చుకుంటే 1 కేజీ రాయ, అర కేజీ 200 గ్రాముల బాట, 50 గ్రాముల బాట, 100 గ్రాముల బాట అండి. ఇంతవరకే తీసుకున్నాం. 2 కేజీ 3 కేజీల బాట తీసుకున్నాం. ఎందుకంటే 1 కేజీ కొనుక్కుంటే చాలండి అని అనుకున్నాం. ఎందుకంటే ఎలా ఉంటుంది ఏం చెప్పలేము, మన లక్ బట్టి ఉంటుందండి. ఏదైనా మనకు దేవుడు ఏం రాశాడో దాన్ని బట్టి ఉంటుంది. మాకు ఏది పెట్టుకున్నా అంత లాస్ అవుతుంది తప్ప ఏం లాభం ఏమి ఉండట్లేదు. ఇదేం సరే ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే తిండికి ఏదైనా ఉండాలి కదండి, మనం తినేటప్పుడు ఏదో ఒకటి అనుకుంటున్నాం కదా, దాకేం సరే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మానస ఏమన్ విలేజ్. ఇదిగోండి అన్నం కూర అయితే వండేసాను. ఇదిగోండి అన్నం కూర అయితే వంకాయ కూర అండి, పులుసు అయితే పెట్టేశాను. అదిగోండి ఆ తమ్ముడు గంటతో లేపు చూపిస్తున్నాడండి. మా తమ్ముడు ఇలా అయితే షాప్లో పనికైతే వెళ్తున్నాడండి. ఎందుకంటే బూచగరికి అంటే బేరం అయితే కావట్లేదండి. మీకు చెప్తూనే ఉన్నాం కదా, మాకు ఏ బేరం పెట్టినా కావట్లేదు. కూటు కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఏదో ఒకటి చేసుకొని తినాలి కదండి. మా తమ్ముడు అయితే షాప్లో అయితే పనికి అయితే వెళ్తున్నాడు అనమాట. 400 పని అండి షాప్లో. ఫ్రెండ్స్ ఇవ్వండి, మా అక్క అయితే అన్నం తినేసి ఇంకా బయజల దగ్గర సిద్ధంగా అవుతుంది. ఏం కూర అండి? వంకాయ ఉండవా? అది కింగ్ పీస్ వంకాయ అంట మా అక్క. తన చికెన్ పీస్ అన్న, కింగ్ పీస్ అన్న. చికెన్ పీసా? అక్కలు తినేసారా అన్న? మన లేటుకి లేచామాట ఇవాళ. మన పొద్దున లేస్తే అలా ఉండదు, లేకపోతే ఇలా ఉంటుంది మాది. అక్క ఇంకేం కూర ఉండేవా? ఇంకేం కూర ఉండదమ్మా, వంకాయ కూరేనా? సరే. పులుపు పోసావా బాగా? నాకు పులుపు అయితే ఇబ్బంది కదా, అందుకని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా దబాబు తిని ఇంక బయలు ఇంకా ఫాస్ట్ తినాలి. పనికేటప్పుడు నిదానం తింటారా? ఇక ఇంత ముద్దలు కుక్కుకో నోట్లో. ఇక చూడు ఇంత కుక్కుకో, నువ్వు నోట్లో పెట్టేసుకో సరిపోద్ది. ఫ్రెండ్స్ కూడా మా అక్కడైతే బేరం వేయాలన్నమాట. ఏంటి ఏం బేరం అనుకున్నా, ఫ్రూట్స్ మాట. అంటే జామ పండ్లు, కమలాపకాయలు అవి తీసుకొచ్చి పెట్టారు మా అక్కడైతే బేరం అయితే. ఇవ్వండి, మా తమ్ముడు పనికి అలాగే వెళ్ళిపోతాడు. మా అక్కలు అయితే అక్కడ బండి పెట్టుకుంటారు అన్నమాట. ఇవ్వండి, వాళ్ళ ముగ్గురు అయితే బయ వెళ్తున్నారు. క్యారేజా కుజ్జియా ఇంకోటి రా బుజ్జా. ఆగా అత్తనాగు. ఇదిగో కూర్చోడానికి కుర్చీ తీసుకెళ్తున్నారు అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వాళ్ళు అయితే అటు వెళ్ళిపోతున్నారు. సాయంత్రం వాళ్ళు బేరం చేసుకొని వచ్చాక మేమైతే అనుకుంటాం దేవుడి వాళ్ళు మంచిగా బేరం కావాలని. ఎందుకంటే ఏది పెట్టినా అది ఆగిపోతుందన్నమాట, మంచిగా కావట్లేదు బేరం. అందుకే ఇది మంచిగా సాగాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ మీరు కూడా కోరుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటి కోసం తిరగడం కోసం ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టలేదు, ఎందుకంటే అటు పనే సరిపోయింది నాకు. అందుకని మా అక్కలతో పాటు నేను వెళ్ళానమాట అవి చూసుకోవడానికి, ఎక్కడెక్కడ ఏంటి కనుక్కోవడానికి. మా అక్కలకి ఏదే తెలియదు కదా, అందుకని నేను వెళ్ళామాట. అకౌంట్ ఏంటంటే